చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఈ బిల్డింగ్ వాళ్ళే ఉన్నారు. అమ్మాయి ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉన్నారు. తనతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ, కొంచెం చెప్పండి. కిందికి వెళ్దాము, లైవ్ ఆన్ అయింది, అందుకని ఇక్కడే అడిగాను నేను. ఇంకా అందుకు ఇక్కడ వీళ్ళు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? వీళ్ళు 1 మంత్ అయింది మేడం. 1 మంత్ అవుతుంది. ఎప్పుడు పైనుంచి చూడడం కానీ ఎప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడేది కాదు అసలు. తల్లి కూతుర్లు అని తెలిసింది. మా వాచ్మెన్ అమ్మాయి చెప్పేది నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్, కానీ జనరల్గా నాకు పర్సనల్గా వెళ్ళి నేను మాట్లాడకపోయేదాన్ని ఎవరితో కూడా. తల్లి కూతుర్లా ఉంటారు మా పైన 2nd ఫ్లోర్లో అని తెలిసింది. కానీ 1 మంత్ నుంచి చూస్తున్నా, కానీ ఒక 2-3 సార్లే చూసిన, ఎక్కువ సార్లు కూడా చూడలేదు. ఇక్కడ నిలిచి ఉంటే వాళ్ళు వస్తూ పోతుంటేనే చూసిన నేను. ఒక 2-3 టైమ్స్ చూసినాను అంతే, ఆ అమ్మాయిని వాళ్ళ మదర్ని. ఓకే. అయితే ఇక్కడ వీళ్ళు ఒక యాప్లో రూమ్ తీసుకున్నారు ప్యాకేజీగా అని తెలుస్తుంది. ఏంటి అసలు? ఏమో మేడం, వస్తుంటారు పోతుంటారు, కానీ అందరూ 1-2 డేస్ కన్నా ఎక్కువ ఉండరు. వీళ్ళు మాత్రం 1 మంత్ కన్నా వచ్చినారంట. అంటే నేనేమనుకున్నా అంటే పర్సనల్లీ ఏమన్నా అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తుందేమో, ఎగ్జామ్స్ కోసం వచ్చిందేమో అని నేను అనుకున్నా. కానీ మేము ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యను మేడం నేను, పక్క వాళ్ళ గురించి కూడా. మా ఫ్యామిలీ మా పని మేము అదే సరిపోతుంది మాకు. అయితే ఆ చనిపోయిన రోజు తెలిసింది ఆ అమ్మాయి మెంటలీ బాగాలేదు, మెంటల్ కండిషన్ చూయించుకోవడానికి ట్రీట్మెంట్ కోసం వచ్చిరంట హైదరాబాద్కి అని తెలిసింది. అంతే. అంటే ఇక్కడ ఇందులో అలా ఇస్తారా? యాప్ ద్వారా ఇస్తూ ఉంటారా? రూమ్స్ ఇస్తారు మేడం. ఓనర్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉండరు మేడం, ఇక్కడ ఉండరు. ఓకే, ఇక్కడైతే ఓనర్స్ ఉండరు. ఓనర్స్ ఎక్కడ ఉంటారు? ఈసీఐఎల్ అనుకుంటా మేడం, నాకు అంత కరెక్ట్ ఐడియా లేదు. బిల్డింగ్ వాళ్ళు సార్, కరెక్ట్గా ఐడియా లేదు. ఈసీఐఎల్ అనుకుంటా. ఇక్కడ పరిస్థితి కూడా ఇక్కడ బిల్డింగ్లో రెంట్కుండే వాళ్ళు కూడా చెప్తూ ఉన్న సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి మనోజ్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు నెల రోజులుగా మేము చూస్తూ ఉన్నాము, కానీ వాళ్ళతో మాట్లాడే వాళ్ళం కాదు యాక్చువల్గా. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఎవరితో మాట్లాడారు, కింద మాత్రం ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదే కాకుండా వీళ్ళు యాప్ ద్వారానే ఇక్కడ రూమ్ తీసుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఓనర్స్ ఇక్కడ ఉండరు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఒక యాప్ ద్వారా కూడా ఇల్లు తీసుకున్నారు అనేది తెలుస్తూ ఉంది. ఇది నిజమేనా? అవును మేడం. అంటే ఎంత ఏంటి ఏమైనా అంత ఐడియా లేదు మేడం, మాకు అంత ఐడియా లేదు. 1 మంత్ నుంచి ఉంటున్నారని తెలిసింది. మాకు వాచ్మెన్ అమ్మాయి ఉంది బిల్డింగ్కి, ఆ అమ్మాయి చెప్తుండేది, కానీ పర్సనల్గా నేను మాట్లాడలేదు ఎప్పుడు వాళ్ళతో. వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడేది కాదు ఇక్కడ. మాట్లాడారు అంటే ఎప్పుడైనా బయట కానీ అట్లా చూసారా? నేను పైనుంచి చూసా, ఎప్పుడు ఒక 2-3 టైమ్స్ చూసిన. వాళ్ళు ఆటో బుక్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తుండే వచ్చేది, కానీ సరాసరి పైకి వెళ్ళిపోయే వాళ్ళు 2nd ఫ్లోర్కి. ఎవరితో మాట్లాడేది కాదు వాళ్ళు. వాళ్ళ మదర్ కూడా ఇద్దరు అసలు ఎవరితో మాట్లాడేది కాదు వాళ్ళిద్దరు. ఎందుకంటే ఆ ముందు రోజు కూడా ఆ రోజు కూడా వాళ్ళకి గొడవ అయింది అనేది తెలుస్తూ ఉంది. మీకు ఏమన్నా అరుపులు కానీ అట్లా ఏమన్నా వినిపించేది? మాకైతే వినిపించలేదండి, పక్క వాళ్ళైతే చెప్తున్నారు 2-2:30కి వాళ్ళ ఇంట్లో చాలా అరుపులు వినిపించినాయి, గొడవ పడ్డట్టు అని చెప్తున్నారు. మేమైతే వినలేదండి. అంటే పక్కనే ఉన్నారు కాబట్టి. అంటే ఆ రోజు ఏమన్నా మీకు వినికిడి కానీ, లేకపోతే ఎట్లా ఆ రోజు ఘటన జరిగినప్పుడు ఏమన్నా మీకు మీ ద్వారా రావడం కానీ అట్లాంటివి ఏమన్నా? మేము అసలు షాక్లో ఉన్నాం మేడం. ఫస్ట్ డోర్ అమ్మాయి మా డోరే కొట్టింది. మేము 1st ఫ్లోర్లో ఉంటాం కదా, మా డోర్ కొడితే మా అత్తమ్మ భయపడి దొంగలు అనుకొని తీయలేదు, ఓపెన్ చేయలేదు డోరు. సౌండ్ గబా 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 బాధేసిందంట డోరు గట్టి గట్టిగా. మా అత్తమ్మ దొంగలు వచ్చిర్రేమో అని భయపడి ఆమె షాక్లో అసలు సోఫా మీద కూర్చుండిపోయింది, అంతేగాని డోర్ ఓపెన్ చేయలేదు. మార్నింగ్ మాకు 6 o'clockకి తెలిసింది ఇష్యూ అంతా. మీరు వెళ్ళారా అక్కడికి స్పాట్ దగ్గరికి? మార్నింగ్ తెలియగానే 8:30కి మేడం మా పాపకి రెడీ చేస్తున్నా నేను. ఇక్కడ ఓనర్స్ అందరు వచ్చేసినారు, ఒక 20-30 మెంబర్స్ వచ్చేసి ఇంకా అందరం కలిసి వెళ్ళినాం 2nd ఫ్లోర్కి. వాళ్ళ మదర్ ఉన్నారు కదా లేడీ, తను ఏం మాట్లాడట్లేదు అసలు. అప్పుడు కూడా పొంతన లేని ఆన్సర్సే ఇస్తుంది. అప్పుడు కూడా అడుగుతుంటే రూడ్గా బిహేవ్ చేసింది. వెంటనే కిటికీ ఉండొచ్చు మేడం, ఉండొచ్చు. ఎందుకంటే ఆమె అసలు సమాధానం కూడా చాలా అసలు కరెక్ట్గా లేదు. అసలు ఆమె ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మదర్. మేడం మేము వెళ్ళినప్పుడు కూడా సరిగా రెస్పాండ్ అవ్వలేదు. అడుగుతుంటే ఇక్కడ ఓనర్స్ అందరు అడుగుతుంటే రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా కోపంతో విండో వేసేసింది. మీకు ఎందుకండి, మా ఓనర్తో మేము మాట్లాడుకుంటాం అనేసి అన్నది. మీరు వెళ్ళి తీసుకురాకపోయిరా మా కూతుర్ని అని అన్నది. ఓకే,
వీళ్ళు ఇప్పుడు మదర్ కానీ నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు అని తెలుస్తా ఉంది. వాళ్ళ ఫాదర్ని ఏమన్నా చూసారా మీరు? ఉన్నారండి, ఇక్కడే ఉన్నారు, ముగ్గురు ఉన్నారు ఇక్కడే. ఇక్కడే ఉన్నారు ముగ్గురు ఇన్నే ఉండి ఇదంతా అంటే ఈ ఇష్యూ జరిగినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు? లేరు మేడం, తను 1 month వాళ్ళు పేరెంట్స్ తల్లి కూతుర్లు ఉన్నారు కదా, ఫాదర్ లేరు ఇక్కడ, ఇద్దరే ఉండే లేడీస్ ఇద్దరు. తను చనిపోయినాక ఇన్ఫార్మ్ చేసినాక వచ్చిరేమో తెలియదు కానీ నిన్న మార్నింగ్ నుంచి వాళ్ళ ఫాదర్ కనిపిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. అంటే వాళ్ళ మదర్ కాదు, సొంత మదర్ కాదు అనే వార్తలు వినబడతా ఉన్నాయి, మీకు ఏమన్నా తెలుసా? అదే ఐడియా లేదు మేడం, మనకి చెప్పలేం కదా మేడం, మనకి తెలిసిన వరకు చెప్తాం అంతేగాని పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకి ఎట్లా చెప్తాం మేడం. రెంట్కే ఉంటారు? మేము రెంట్కే ఉంటాం మేడం, 1.5 year నుంచి ఉంటున్నాం, మాది ఫ్యామిలీ. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో చాలా వరకు ఫ్యామిలీస్ ఉంటున్నట్టున్నారు, ఇందులో రెంట్కుంటున్నట్టున్నారు, మళ్ళీ పైన మాత్రం ఎందుకు ఇలా యాప్ ద్వారా పెట్టారు వీళ్ళు? ఏమో మేడం, మేము వచ్చేసరికి అదంతా ఆఫీస్ అనే చెప్పినారు, డైలీ వస్తుంటారు, అంత డిస్టర్బెన్స్ కూడా మాకేం ఉండదు. 2nd floor కాబట్టి మేము అంతా పట్టించుకోము, మా ఫ్లోర్ వరకే మేము ఉంటాము, చూసుకుంటాము, రావడం పోవడం అంతవరకే, కానీ 2nd floor వరకు అయితే మేము ఎప్పుడు పట్టించుకోలేము. సహా ప్యాకేజ్ ఉంది అని అంటున్నారు, ఫుడ్ ఎవరు పెడతారండి ఇక్కడ? యాక్చువల్గా వండి ఏం పెట్టరు మేడం, కానీ స్విగ్గీ వాళ్ళు వస్తారు, మరి ఓనర్ ప్రొవైడ్ చేసిరా తెలీదు, వీళ్ళు బుక్ చేసుకుంటారో మనకు తెలీదు, కానీ ఇక్కడ పైన ఎవరైనా రాగానే ఫుడ్ వాళ్ళు వస్తారు, స్విగ్గీ జొమాటో వాళ్ళు వస్తుంటారు. ఓకే, అట్లా ఉండొచ్చు మేడం, మరి పర్సనల్గా బుక్ చేసుకుంటారో తెలీదు, వీళ్ళు ప్రొవైడ్ చేశారో తెలీదు, ఫుడ్ అయితే వస్తుంది. చూసాం కదా, ఎందుకంటే ఫుడ్ అయితే వస్తుంది ఇక్కడికి, మరి ఓనర్ ప్రొవైడ్ చేశాడా లేకపోతే వీళ్ళు ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటారా తెలియదు. వీళ్ళే కాదు, వీళ్ళకంటే ముందు కూడా ఇంకెవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా సేమ్ ఇలాగే ఉండేది, స్విగ్గీ జొమాటో వచ్చేది. కానీ ఇప్పుడు వీళ్ళ పట్ల మాత్రము ఆ అమ్మాయి ఇలా బలవన్మరణానికి పాల్పడ్డ రోజు మాత్రము మార్నింగే వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ మదర్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కూడా ఇలా అసలు సంబంధం లేని ఆన్సర్స్ చెప్తా వచ్చింది ఆమె, అసలు సంబంధం లేకుండా మాట్లాడుతూ వచ్చి కిటికీలన్నీ వేసేసుకునింది, లోపలికి కూడా మమ్మల్ని రానివ్వలేదు, డోర్ ఓపెన్ చేయలేదు. అంటే ఇదంతా చూస్తే వీళ్ళు ఏమన్నా మెంటల్గా వీళ్ళు కొద్దిగా డిస్టర్బ్లో ఉన్నారా అనే ఇదైతే అనిపిస్తూ ఉంది. మరి పక్కన వాళ్ళకు తెలుసు, గొడవ పడేవాళ్ళు, ఆ అరుపులు వాళ్ళకి వినబడేవి అనేది కూడా చెప్పేవాళ్ళు మాకు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం, మరి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము, కానీ మళ్ళొకసారి బిల్డింగ్ ఓనర్కి మళ్ళొకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాము. కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఏంటి అనేది కూడా మరి అడిగి తెలుసుకుందామంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఓనరు. కింద ఫ్యామిలీస్ ఉన్నారు, కింద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు వాళ్ళు 1-2 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు ఫ్యామిలీస్. అలాంటిది ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ని పెట్టుకొని పైన మాత్రం ఇలా ఒక యాప్ ద్వారా రూములు బుక్ చేసుకునే వాళ్ళకి, బ్యాచిలర్స్కి కావచ్చు, ఫ్యామిలీస్కి కావచ్చు, వీళ్ళు ఎలా ఇస్తున్నారు అసలు? ఎందుకు ఇస్తున్నారు అలా ఒక ప్యాకేజ్ మీద? వాళ్ళకు మీటర్స్ కనెక్ట్ చేసి పెట్టి ఎలా ఇస్తున్నారు? అడుగుదామన్నా కానీ తను ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు, బేసిక్గా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మరి నర్సింహులు, ఓనర్ పేరు నర్సింహులు, మరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఈ నర్సింహులు. చూసాం కదా, 2 సార్లు చేశాము, మళ్ళీ చేస్తాను, మరొకసారి చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు తను చెప్పిన విధంగా కూడా ఆ రోజు రాత్రి యాక్చువల్గా వీళ్ళింటి డోరే ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు ఉండడంతో కూడా నైట్ 2 గంటల సమయంలో వాళ్ళ ఇంటి డోరుని చాలా గట్టిగా శబ్దాలు వచ్చేటట్టుగా కూడా దబా దబా వాయించినట్టు సౌండ్లు రావడంతో కూడా దొంగలు వచ్చారేమో అనే భయంతో మేము అసలు డోర్లు ఓపెన్ చేయలేదు, కానీ ఈ అమ్మాయి అని మాకు తెల్లారితే కానీ అర్థమైంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అంత నగ్నంగా బట్టలు ఇప్పేసి వచ్చి వీళ్ళ డోర్లు వాళ్ళ డోర్లు దబాయించి కొట్టే అంత పరిస్థితి ఏమొచ్చింది? అంటే తనకి నిజంగా ఏదన్నా ఆలోచించిందా, లేకపోతే నిజంగా కండిషన్ బాగలేదా? తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నర్సింహులు. మరి
ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందామంటే, అంటే ఓనర్లు ఇలాంటి ఛాయిస్ ఇచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళకు చాలా అనుకూలమైన పరిస్థితి అవుతుంది. ఇలాంటి ఘనకార్యాలకు పాల్పడుతున్నారనేది కూడా తెలుస్తోంది కదా. కొంచెం ఆ పక్క బిల్డింగ్ వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏం చెప్తారు?